నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సాంకేతిక పరంగా పోలీస్ వ్యవస్థను పటిష్టపరుద్దాం. నేరరహిత నవ్యాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం. ఆదర్శ పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదర్శ పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో హోంమంత్రి చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నేరరహిత నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే తన ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. వ్యవస్థ ఆధునికీకరణకు సంకల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణపై అనుక్షణం పాటుపడేది ఒక్క చెందిన నిర్మాణాలు, సరి అయిన గాలి వెలుతురు లేని అపరిశుభ్రమైన పరిసరాలు, అస్తవ్యస్తమైన అమరికలో స్టేషన్ లోపలి పరిస్థితి నిర్లిప్తతను ప్రేరేపిస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రథమ దశలో ఈ హంగులతో పోలీసులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు సౌకర్యంగా ఉండేలా సువిశాలమైన గదులు, సిబ్బంది విధుల నిర్వహణలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు సెక్షన్ల వారీగా క్యూబికల్స్, ఉన్నతాధికారుల కోసం ప్రత్యేకమైన క్యాబిన్లు, వ్యక్తి హక్కులను గౌరవించే విధంగా కస్టడీ రూమ్లు, మనసులకు ఆహ్లాదం కలిగించేందుకు స్టేషన్ చుట్టూ పచ్చని చెట్ల పెంపకం, పోలీస్ స్టేషన్ ముందు భాగం, ఇలా అనేక ఆధునికమైన వసతులతో పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగింది. శాంతి భద్రతలు బాగుండాలి అంటే పోలీసులు, అలాగే వారి విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను, సహకారాన్ని తప్పనిసరిగా అందించాలి. రండి, నేరరహితమైన నవ్యాంధ్ర. సభకు నమస్కారం. ఈరోజు పోలీసు శాఖలో సిబ్బంది యొక్క సంక్షేమం గురించి ఎన్నోసార్లు తమని కలిసి స్కీమ్స్ ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికీ తమరు మంచి మనసుతో పోలీస్ శాఖ మీద ఉన్నటువంటి అభిమానంతో పోయినసారి ఇచ్చినటువంటి మనీ కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ మనీ ఉపయోగించుకొనే ఈసారి That is the one. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా
పోలీస్ శాఖలో లా అండ్ ఆర్డరు, క్రైమ్ డిటెక్షన్ అని 2 వింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఆఫీసర్స్ ప్రమోట్ చేయడానికి ఏబిసిడి అవార్డులను పెట్టాం సార్. ఏబిసిడి అవార్డ్ సెకండ్ విన్నర్ ఈ మధ్యనే సార్ విజయవాడలో ఒక మేజర్ కేస్ ఎండెడ్ అప్ ఇన్ కన్విక్షన్ సార్. ఇది షీ హాజ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అదేవిధంగా సార్ మా చైర్మన్ ఎస్ఎల్పిఆర్బి సార్, హీ హాజ్ డన్ అవుట్స్టాండింగ్ జాబ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ టెక్నాలజీ ఇన్ పోలీస్ సార్. ఐ విల్ బి గ్రేట్ఫుల్ సార్. Thank you very much, sir. Now, a small program of about a minute, launching of e-learning, sir. First time we have introduced classroom lo digital learning. Police and Assistant Commissioner Police and Assistant Superintendent of Police. You are the change makers and you are the constitution protectors for implementing the SC/ST Prevention of Atrocities Act 2015. ఈ కేసులో ముద్దాయిలు ఎవరు కూడా SC/ST వాళ్ళకి ముద్దాయిలుగా పరిగణించడానికి వీల్లేదు. ఎవరైనా ఆఫీసర్స్ సరిగ్గా చేయకపోతే వాళ్ళు కూడా పనిషబుల్ అనేది ఈ చట్టంలో ఉంది. Thank you, sir. It's only a small module to save the time. We have made it a 30-second. Thank you, sir. The boy and his marks are displayed now. And అతనికి దాన్ని బట్టి ఈవేళ నుంచి సార్, ఈవేళ నుంచి ఇప్పటి నుంచి ఎనీ బాయ్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ హీ కెన్ నో హిస్ మార్క్స్ సార్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు సార్. Thank you, sir. Thank you very much. May I now request the Deputy Chief Minister and Honorable Home Minister to address. Thank you. అందరికీ కూడా నమస్కారం. మన పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పటికీ మన పరిస్థితులను మీకు అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి ఒక ఎర్రచందనం విషయంలో కానీ, ఇసుక విషయంలో కానీ, లాండ్ భూ కబ్జాల విషయంలో కానీ అన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఇవాళ మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్ళారు. మన రాష్ట్రం ఇండస్ట్రీస్ రావాలి, ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పుల్లారావునీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, నన్నపనేని రాజకుమార్ గారు, సహచర శాసనసభ్యులు, అదే మరి డీజీపీ సాంబశివరావు గారు, హోమ్ సెక్రటరీ అనురాధ గారు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, అదే మరిగా ఈరోజు ఒక మోడల్ పోలీస్ స్టేషన్ సాంబశివరావు గారు చెప్తే నేను మొదట ఏదో అనుకున్నాను, కానీ ఇన్ ఆల్ ట్రూ స్పిరిట్లో ఒక మోడర్న్ పోలీస్ స్టేషన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. 2-3 నెలల్లోనే కట్టేశారు. 3000 చదరపు అడుగుల విస్తీర్ణం, లోపల పోయి చూస్తే అన్ని ఆధునికమైన హంగులు, ఇంకో పక్కన చూస్తే
ఎస్ఐలకు కానీ సిఐకి కానీ ఇండిపెండెంట్ రూములు, ఎంట్రన్స్లోని రిసెప్షన్కి కార్పొరేట్ ఆఫీసులో పోతే రిసెప్షన్ వారిగా ఉంటుంది. ఒకప్పుడు పోలీసులు కాగితాలు కూడా వేరే అడిగేవాళ్ళు పేపర్ తెచ్చుకోమని. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఒక ఆధునికమైన వసతులతో బ్రహ్మాండమైనటువంటి మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు. పిల్లలు మీరందరూ చూడాలి, స్టూడెంట్స్ ఎక్కువగా చూడాలి. మీకోసమే ఈ పోలీస్ స్టేషన్లు, ఎందుకంటే మీకోసం అంటే మీ భవిష్యత్తు కోసం, దొంగల్ని అరికట్టడం కోసం. దొంగల్ని కానీ కంట్రోల్ చేస్తే అది మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. దానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇక్కడ కొన్ని న్యూ ట్రెండ్స్ కూడా తీసుకున్నారు. ఒకటి, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా ఇవ్వడం. రెండోది, ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇవ్వడం. వర్క్ చేసేటప్పుడే పనితనాన్ని నేర్చుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి బ్రహ్మాండంగా పెట్టారు. రెండోది, కంట్రోల్ రూమ్ పెట్టి కంట్రోల్ రూమ్లో కూర్చొని మొత్తం ఇప్పుడు గుంటూరు ఉందనుకుంటే రేపు రాబోయే నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాలు పెడతాం. లేకపోతే బెలూన్ పెట్టి అక్కడి నుంచి పైన నుంచి మొత్తం సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టి చూసే పరిస్థితి వస్తుంది. దాన్ని మానిటర్ చేయడానికి కంట్రోల్ రూమ్ పెట్టారు. ఇంకొక పక్కన ఆల్ ఇండియా లెవెల్ నుంచి ఎవరైతే దొంగలు ఉన్నారో లేకపోతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ డేటా అంతా కూడా పెట్టి మానిటరింగ్ కోసం బ్రహ్మాండమైన మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు. కడాన ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పెట్టడానికి ఒక రూమ్ పెట్టడం, కామన్ బాత్రూంలోని వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఒక ఆధునికమైన పద్ధతిలో ముందుకు పోయారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, పోలీసులు ఎప్పుడు కూడా ఎక్కువగా కనపడస్తాం, పోలీసింగ్ మాత్రం తక్కువ ఉంటుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం తక్కువ మంది పోలీసులు కనపడాలి, దొంగ ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం నేరుగా బుక్ చేసే పరిస్థితి రావాలనేది నా ఆలోచన. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు మనందరం పిల్లలు, మీకు అందరికీ బాగా ఐడియా ఉంది, రాష్ట్ర ప్రజానికానికి ఐడియా ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందంటే దగ్గర వందల సంవత్సరాలు అగ్రికల్చర్ నుంచి కొద్దిగా ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళాం. ఆ తర్వాత మీరు చూస్తే కరెంట్ ఇన్నోవేషన్ చేసి కరెంట్ కనుక్కొని సెకండ్ ఇండస్ట్రియల్ నాంది పలికారు. ఎప్పుడైనా సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో కొద్దిగా ప్రొడక్షన్ పెరిగింది. ఆ తర్వాత టెక్నాలజీసే కాకుండా పెద్ద ఎత్తున ఇంటర్నెట్ వచ్చింది. ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా తయారైంది. అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో అమెరికా వాళ్ళు చూసే పరిస్థితి వచ్చి, అమెరికాలో ఉండేవాళ్ళు చూసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ 3 రెవల్యూషన్స్ కంటే అతి పెద్ద రెవల్యూషన్ ఈరోజు టెక్నాలజీ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మీకు బయోమెట్రిక్స్ ఉంది, ఎవరు ఊహించుండరు. ఒక వేలి ముద్ర ఇంకొక వేలి ముద్ర ఒకటిగా ఉండవు. మన దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే 130 కోట్ల జనాభాకి వేలు ముద్రలు డిఫరెంట్గా ఉంటాయి, కనురెప్ప కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేయడం ఈజీ అయిపోతుంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఎవరైనా అటెండెన్స్ తీసుకోవాలంటే పిల్లలు కూడా స్కూల్కి వచ్చారా లేదా అని రియల్ టైంలో మీ ఇంటికి కూడా మెసేజ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్కూల్కి వస్తానే మీరు వేలు ముద్ర మొత్తం ఇచ్చేసి బయోమెట్రిక్స్ పెట్టారు. అక్కడి నుంచి మీ ఇంటికి కావాలంటే ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, మా అమ్మాయి స్కూల్కి వచ్చిందా లేదా అని. లేదంటే మా అబ్బాయి ఎక్కడ స్కూల్ డుమ్మా కొట్టాడా, ఎక్కడ సినిమాకి పోయాడా అని రియల్ టైంలో చూసుకునే పరిస్థితి ఆఫీసర్లు కూడా అదే వర్తిస్తుంది. అంటే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలకి
బ్యాంకు కూడా మీరు పోవాల్సిన పని లేదు. భవిష్యత్తులో మీ ఫోన్ ఉంటే అదే బ్యాంకు, మీ వేలు ముద్రే బ్యాంక్గా తయారవుతుంది. ఆ విధంగా మీరు ఎక్కడికి పోవాలన్నా రియల్ టైంలో షాపింగ్ చేయాలన్నా, లేకపోతే మీరు ఇంకొక విధంగా చెప్పాలంటే ఏ పని చేయాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా, పెన్షన్ తీసుకోవాలన్నా, స్కాలర్షిప్ తీసుకోవాలన్నా మీ వేలు ముద్ర ఆధారంగానే మీరు డబ్బులు డ్రా చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా తీసుకోలేదు. మన దేశంలో 130 కోట్ల జనాభాని ఆధార్ అకౌంట్ ఎస్టాబ్లిష్ చేశాం. ఈ ఆధార్ అకౌంట్ ద్వారా యూఐడి అథారిటీ పెట్టి మీరు ఈ పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కానీ ఒక కల్ప్రిట్ వచ్చి నేను వాడు కాదు, లేకుంటే ఒక నోన్ నేరస్తుడు ఉంటాడు. నోన్ నేరస్తుడు వచ్చినప్పుడు మనం అడగతానే నేను ఆ మనిషినే కాదంటాడు. అలాంటప్పుడు వేలుముద్ర పెట్టి ఒక్క నిమిషంలో చూస్తే అతను ఎవరైంది ఒక్క నిమిషంలో, ఒక సెకండ్లో గుర్తుపెట్టే పరిస్థితి వస్తుంది. ఇది హెడ్ క్వార్టర్కి వెళ్తుంది, అక్కడ టాలీ అవుతుంది, ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఈరోజు నేను చాలా సంతోషం, పోలీసులకు ఒక వినూత్నమైన కార్యక్రమం, బాడీ ఓర్న్ కెమెరా పెట్టుకున్నారు. అంటే చొక్కాకు ఒక కెమెరా పెట్టుకుంటారు. ఎవరైనా మాట్లాడితే నాయకులు కానీ పోలీసులు తప్పు చేసినా, దురుసుగా మాట్లాడినా అది రికార్డ్ అయిపోతుంది. ఎవరైనా వచ్చి దబాయింపు సెక్షన్స్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా దొంగలు తెచ్చుకోవాలంటే అది వీలు కాని పరిస్థితి వస్తుంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలుకుతుంది. ఇంకో పక్క డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రౌడీ షీటర్స్ యొక్క ఫోటోలు కానీ ఆన్లైన్లో పెట్టుకుంటే ఎక్కడన్నా రోడ్డు మీదకి రౌడీ షీటర్ వస్తే నేరుగా మనం మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. ఎక్కడన్నా హోటల్కి వచ్చినా, షాపింగ్కి వచ్చినా, లేదంటే షాపింగ్ మాల్కి వచ్చినా గొడవలు చేయాలంటే అంత ఈజీగా ఉండదు. ఇంకొక పక్కన మీరందరూ కానీ ఎవరన్నా ఉండి మేము ఎక్కడన్నా బయట పోతున్నాం ఒంటరిగా నా మూమెంట్స్ కూడా ట్రాక్ చేయమంటే పోలీసులు ట్రాక్ చేసే మెకానిజం కూడా వచ్చింది. మీరు సురక్షితంగా ఇంటికి వచ్చే వరకు పోలీసులు మీతో రారు, కానీ మీరు ఎక్కడికి పోతున్నారు నేరుగా చూసుకుంటూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కాపాడే టెక్నాలజీ కూడా వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు ఒకసారి చూస్తే దొంగతనం చేసేవాళ్ళు లేకపోతే నేరాలు చేసేవాళ్ళు ఎక్కడో ఎక్కడ దొరకకుండా పోరు. అదే ఫారెన్సిక్ ఎవిడెన్స్ మనకు. అతను ఎక్కడైనా ఆ స్థలంలో ఒక వస్తువును పట్టుకున్నా, లేకుంటే ఏ వస్తువు వదిలిపెట్టినా, లేకుంటే కనీసం చెమట పడినా ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇంతవరకు ఇవన్నీ సరిగా చేయలేకపోయాం. ఈరోజు లేటెస్ట్ కూడా వచ్చాయి. ఆ మెషిన్లు తెచ్చుకుంటే 24 గంటల్లో లేకుంటే 2 రోజుల్లో మనం కేసు డిటెక్ట్ చేయగలిగితే, ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోగలిగితే ఈ దేశంలో తప్పులు చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన చేస్తున్నాయి. ప్రజల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి. ఒక పక్క పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి, ప్రజలతో సన్నిహితంగా కూడా ఉండాలి. ఓసారి పోలీసులు నేను చూస్తూ ఉంటాను, ఆక్యుపేషనల్ హెజార్డ్స్ కానీ లేకుంటే ఏదైనా కావచ్చు, కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు విసుక్కోవడం, లేకపోతే వాళ్ళ మీద కరెక్ట్గా మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి మనం కూడా స్వస్తి పలకాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. రౌడీల పట్ల, నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి. అదే సమయంలో మామూలు వ్యక్తులు వచ్చి సహాయం కోరితే వారి పట్ల కూడా అంత మర్యాదగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం ఆలోచించుకోవాల్సింది, నేరాలు ఎందుకు జరుగుతున్నాయంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మర్డర్స్ చేస్తారు. ఆ మర్డర్స్ కూడా ఒకసారి కొన్ని కారణాలతో కూడా డబ్బుల కోసం మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రేమను నిరాకరించాలనే ఉద్దేశంతో బాగా కఠినంగా తయారై విచ్చలవిడిగా రాక్షసుల మారిగా ప్రవర్తించే పరిస్థితి కూడా ఉంటుంది.
ఇంకా కొంతమందిని చూస్తే ముఠాలు, ఆ ముఠాలు కూడా కక్షలు పెంచుకొని ఒకరొకరు చంపితే ఇంకొకరు చంపడం, రాజకీయ కక్షల వల్ల హత్యలు చేయడం, నేరాలు ఏ విధంగా చేసినా అది తప్పే అవుతుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేరానికి అలవాటు పడిన వ్యక్తి మళ్ళా రిపీట్గా కూడా నేరాలు చేస్తూ ఉంటాడు. నేను ఒకప్పుడు పోయినసారి సీఎంగా ఉన్నప్పుడు చూశాను. ఒక తిరుపతిలో ఒక నోన్ కన్విక్ట్, అతను తెలియదు మనకు, ప్రతిరోజు ఒక 30-40 మందిని ఎక్కడైతే ఒంటరిగా ఉన్న మహిళలపైన దాడి చేయడం, వాళ్ళ చంపేయడం. నేను 4-5 కేసులు చూసిన తర్వాత అనలైజ్ చేశాం. ఎందుకు చంపుతున్నాడు అని అనలైజ్ చేస్తే మాకు అంతుబట్టలేదు. కానీ డబ్బుల కోసం చంపాడా? కాదు. వాళ్ళ దగ్గర నగలుంటే ఏమీ తీసుకెళ్ళాడు. లేకపోతే వాళ్ళపైన అత్యాచారం చేయడానికి చేశారంటే ముసలివాడిని కూడా చంపేవాడు. ఒంటరిగా ఎక్కడైతే మహిళ ఉంటుందో అలాంటి సన్నివేశానికి వెళ్ళి అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు. మేము ఎతికిన తర్వాత ఫారెన్సిక్ ఎవిడెన్స్ సంపాదించమన్నాం. కానీ ఫారెన్సిక్ ఎవిడెన్స్ సంపాదించడానికి టైం పట్టింది. అది వెరిఫై చేయాలంటే మన దగ్గర మెకానిజం లేదు. కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఎవిడెన్స్ తీసి టెస్ట్ చేస్తే ఆ ఊర్లోనే ఒక నోన్ కన్విక్ట్ ఈ పని చేసే అంతమంది జైలు పోయి వచ్చాడు. మళ్ళా ఈ పని చేసే పరిస్థితి వచ్చింది. అది వస్తానే ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే తర్వాత అతను చేసిన ప్రవర్తన వల్ల పోలీసులకు ఆయన మధ్యలో ఘర్షణ జరిగి ఆయన చనిపోవడం కూడా జరిగింది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది చట్టాన్ని ఉల్లంఘించచ్చంటే చాలా తప్పులు చేస్తారు. ఓసారి చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, ఎమోషనల్గా తప్పు చేసినా ఇమ్మీడియట్గా కానీ మనం పట్టుకోగలిగితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్కి మంచి అవార్డ్స్ ఇచ్చారు మన డీజీ గారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కన్విక్షన్ కూడా ఇవ్వాలి. మీరు 1-2 వచ్చాయి. ఏజీపీని పెట్టాలి, గవర్నమెంట్ ప్లేడర్ని పెట్టాలి, మన వాళ్ళు పెట్టాలి. పోలీసుల్లో కన్విక్షన్ రేటు కానీ పెరిగితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మంచి రాష్ట్రం, కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు అయితే ఉన్నాయి. కానీ అదే సమయంలో ఇక్కడ నేరాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంది. అయితే ఇంకొక విషయం ఆలోచిస్తే, కొంతమంది స్వార్థం కోసం పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చాను, వస్తే ఎంత బ్రహ్మాండంగా అంటే స్టూడెంట్స్ అంతా కలిసి బ్రహ్మాండంగా ఈ యొక్క వాల్ రైటింగ్స్ అన్ని, మంచి పెయింటింగ్స్ అన్ని మెసేజ్ ఇస్తూ మంచి పెయింటింగ్స్ వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను మొన్న విజయవాడలో కృష్ణా పుష్కరాల్లో ప్రారంభించారు. అదేమో రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పోస్టర్ ఫ్రీ సిటీగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు రోడ్డు మీదకి వస్తే ఎక్కడ చూసినా భయంకరమైన రాతలు, ఎక్కడ చూసినా ఈ వాల్ రైటింగ్స్ లేకపోతే వాల్ పోస్టర్స్. దీన్ని చూస్తే, సిటీని చూస్తే మనకే అసహ్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇది మన నగరం, గుంటూరు నాది, నా నగరం అందంగా ఉంది, ఆనందంగా ఉందనే ఫీలింగ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మొన్న ఒక ప్రోగ్రాం పెట్టాం, హ్యాపీ సండే అనే ఒక ప్రోగ్రాం పెట్టాం. మొన్న విజయవాడతో ప్రారంభించాం, అన్ని మున్సిపాలిటీలో చేయమన్నాను. నిన్న గుంటూరులో కూడా చేశారు. చాలా సంతోషం. హ్యాపీ సండే అనే కార్యక్రమం ప్రతి సండే జరగాలి. వీలైన టెన్షన్ లేకుండా లైఫ్ ఉండాలి. ఈరోజు మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఆలోచన విధానంలో తప్పు వస్తే ఆటోమేటిక్గా తప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంతమంది స్వార్థం కోసం ప్రజల్ని పక్కన కులాల పేరిట చిచ్చు పెట్టడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, కులం అనేది మనం కోరుకుంటే పుట్టింది కాదు, వారసత్వంగా వచ్చింది, చేసే పనుల వల్ల వచ్చింది. కానీ ఈరోజు జరిగేది మనం చూస్తూ ఉంటే
అలాంటి దాంట్లో పేదరికం ఉంది, దాంట్లో ఎవ్వరు కూడా డినై చేయడానికి వీలు లేదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, నాకు రెండు కులాలు, ఒకటి డబ్బులున్న వారి కులం, రెండోది పేదవాళ్ళ కులం తప్ప సమాజంలో వేరే లేవు. అయితే ఈరోజు సామాజిక న్యాయం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు చూశారు తునిలో జరిగిన సంఘటన. తప్పకుండా కాపులకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన తర్వాత కూడా ఈ సంఘటన జరిగింది. ఇంకో పక్క మతం అనేది ఒక విశ్వాసం. మతాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటిస్తే చాలా వరకు వాళ్ళకు కూడా ఒక లాభం కూడా ఉంటుంది. తెల్లవారితో మీరు చూస్తారు, పూజ చేస్తాం, కొంతమంది మసీదుకు పోతారు, కొంతమంది చర్చికి పోతారు. ఎక్కడికి పోయినా ఒక నమ్మకంతో దేవుని పైన భక్తితో వాళ్ళు ప్రార్థనలు చేస్తాకపోతే ఇంకా సమస్యలు ఎక్కువయ్యేటివి. ఏ మతంలో చెప్పినా ప్రజలకు చెప్పినంత కూడా మనం ఒకసారి ఆలోచిస్తే అందరం కూడా కలిసి ఉండాలంటారు, న్యాయం కోసం ఉండాలంటారు, లేకపోతే అన్ని భగవంతుడు ఒకటేనని చెప్పే విధానమే చెప్పారు తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్క ప్రాంతం అనేక కారణాల వల్ల వస్తూ ఉంటారు. నేను అందుకని రాష్ట్రంలో ఒకే మాట చెప్పాను, ఇలాంటి విషయాలను తీసుకుని సున్నితమైన సమస్యల్ని జటిలం చేసి కొంతమంది రాజకీయంగా, కొంతమంది నాయకత్వం కోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వస్తుంది. ఎవరు ఏ రూపంలో వచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసినా ఆ సమస్య ప్రజల మీదనే ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం మీరు చూస్తున్నాం, రాజకీయాలు కూడా ఎక్కడికక్కడ రౌడీజాలు చేయడం, ధర్నాలు చేయడం, లేకుంటే పోలీస్ స్టేషన్ తగలబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసిన దానివల్ల ఎవరికి లాభం లేదు. నిరసన చేయండి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి. తప్పులు చేసినప్పుడు నిరసన చేయొద్దని ఎవరు చెప్పరు, కానీ చేసే విధానం చాలా ముఖ్యం. ఆ విధానంలో కానీ తప్పు చేస్తే సఫర్ అయ్యేది కామన్ మ్యానే సఫర్ అవుతాడు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన హేతుబద్ధత లేదు. కట్టుబట్టలతో మనందరం వచ్చాం, అనేక కష్టాలతో వచ్చాం. మొదటి సంవత్సరం ఆర్థిక లోటు 16,000 కోట్లు. కడాన పిల్లలు చదువుకుంటారా, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే మా స్కాలర్షిప్లు ఏంటి, పేదవాళ్ళకు పెన్షన్లు ఏంటని బాధపడే పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేయగలిగాం. అన్ని సమస్యల్ని అడ్రస్ చేశాం, సంక్షేమానికి పెద్దపీట వేశాం, అభివృద్ధి చేశాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే బాగా అభివృద్ధి జరిగే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఒక సుపరిపాలన, టెక్నాలజీ ఉపయోగించి చేశాం. అయితే నేను ఒకే మాట చెప్పాను కేంద్రానికి కూడా, విభజన మేము కోరుకోలేదు, విభజన చేశారు, కానీ ఈ విభజన వల్ల నష్టపోయాం. ఆ నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు ఒకసారి ఆలోచిస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలంటే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు మాకు ఇవ్వండి, అది ఇవ్వకపోతే పోలవరం రాదు, పోలవరం ఇవ్వలేకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని కరాఖండిగా ఆయనకి చెప్పి 7 మండలాలు మనకు తీసుకొచ్చాం. దానివల్ల పట్టిసీమ పూర్తి చేశాం. పోలవరం ఈరోజు 100% కేంద్ర ప్రాజెక్టుగా నబార్డు డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బులు వస్తే పోలవరం పూర్తి చేయడం కోసం ముందుకు పోతున్నాం. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదు. ఈరోజు మా కలెక్టర్ గారు చెప్తున్నారు, పట్టిసీమ తీసుకొచ్చారు, గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చారు,
మాకు బ్రహ్మాండమైన పంట వచ్చిందని కలెక్టర్ చెప్పారంటే ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం ఒక విషయంలో ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్కి ఇంటర్లింక్డ్ విషయాలు. కొంతమంది పదే పని కట్టుకుని మీలో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి, అది కూడా పార్లమెంట్లో ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ రోజు బీజేపీ నాయకులు పట్టుబట్టిన దానికే ఇచ్చారు. కానీ ఈరోజు ఫైనాన్స్ కమిషన్లో వీలు కాదన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్రత్యేక హోదాలో వచ్చే అన్ని విషయాలు మేము కన్సిడర్ చేశాం, అన్ని యథావిధిగా ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే దానికోసం నేను ఒప్పుకున్నాను. అన్ని విషయాలు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా రెండు ఒకటి అయినప్పుడు పెద్ద వ్యత్యాసం లేనప్పుడు మనం పేరు కోసం పోరాడడం కంటే మన పని చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో దీనికి నేను ఒప్పుకుంటే నా మీద విమర్శించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఒకటే ఎవరిని చూసినా నాకు భయం లేదు, భయపడవలసిన అవసరం అంతకంటే లేదు, ఎప్పుడూ భయం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, భావి తరాల మీ ప్రయోజనాలు తప్ప నాకు వేరే లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు అడిగాను, ఒక విషయం అడిగాను, ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నాను. ఈ ప్రత్యేక ప్యాకేజ్ రాని విషయాలు ఏమున్నాయి, ప్రత్యేక హోదా వస్తే ఏముందో చెప్పంటే ఒక్కరు కూడా మాట్లాడరు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటున్నారు. నేను అడిగాను, ఏ రూల్ కింద వచ్చో చూపేయమన్నాను, ఎక్కడ జీవో ఉందో చూపేయమన్నాను. నేనే పోరాడతా, నేనే ముందుంటా, మీరు చూపేయమంటే దానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. స్టూడెంట్స్ మీరు కూడా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు కూడా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వకపోతే తప్పకుండా పోరాడతా, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా సున్నితమైన సమస్యల్ని జటిలం చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. మొన్న విశాఖపట్నంలో ఒక ఉదాహరణ మీకు అందరికీ, రిపబ్లిక్ డే రోజున జల్లికట్టు స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలన్నారు. జల్లికట్టు స్ఫూర్తి ఏంటి, అక్కడ పశువుల పండగ మన దగ్గర కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. దానికి చట్టబద్ధత తమిళనాడు అసెంబ్లీ చేసి ఢిల్లీకి పంపిస్తే ఆర్డినెన్స్ ఇచ్చారు. మన వెస్ట్ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆడారు. నేను ఆ రోజు చెప్పాను, పోలీసులు కూడా సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారం కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ ప్రకారం కొన్ని ఇక్కడ వైలేట్ చేసి కూడా ఆడే పరిస్థితి. లా అండ్ ఆర్డర్ కోసం ప్రశాంతంగా మన వాళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండు బ్యాలెన్స్ చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా బ్యాలెన్స్ చేశారు. అయితే ఈరోజు 26వ తారీఖున మీరు గుర్తుపెట్టుకోవాలి, రిపబ్లిక్ డే. భారతదేశం మొత్తం రిపబ్లిక్ డేని దేశభక్తితో జరుపుకుంటాం. మనం అందరం కూడా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఎందుకు జరుపుకుంటామంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా మన హక్కుని మనం చూపించుకోవడానికి రాజ్యాంగబద్ధంగా మనం చేసుకుంటూ పిలిపించారు. ఆ రోజు నిరసనకు పిలిపిస్తే అవాంఛనీయ సంఘటన చేయాలని టెర్రరిస్టులు కానీ విదేశాల నుంచి చాలామంది మన దేశంలో ఇన్ఫిల్టర్ చేసి మన దేశాన్ని అస్థిరత్వం చేయాలనుకుంటే అలాంటి సమయంలో గొడవ చేస్తే ఎవరికి లాభమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నెక్స్ట్ డే మీరు చూస్తే 50 దేశాల నుంచి 2000 మంది ఇన్వెస్టర్స్ వచ్చారు. ఆ రోజు గొడవ చేయాలని ప్రయత్నం చేశారు. నేను ఆ గొడవ కానీ అలో చేస్తుంటే మొత్తం అపహాస్య పాలయ్యేవాళ్ళం. మనకు 10,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ కానీ అమలు చేసి దగ్గర 22 లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సమస్యలు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే పోలీసులు అభినందిస్తున్నా, చాకచక్యంగా సమర్థవంతంగా అలాంటి సంఘటన జరగనీయకుండా చాలా బాగా ఆపరేట్ చేశారు.
వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసుల పని ఎప్పుడు కూడా చాలా సున్నితమైన సమస్య. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, సంఘ విద్రోహ శక్తుల్ని కఠినంగా ఉండాలి. నేను పోయినసారి ఒక మాట చెప్పాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కి నేను ఒక పిలుపు కూడా ఇచ్చాను. ఎవరైనా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, రౌడీలు ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఆ విధంగా పోలీసులు వ్యవహరించమని పిలిపిస్తే చాలా కఠినంగా వ్యవహరించారు. లా అండ్ ఆర్డర్ చాలా వరకు కంట్రోల్ అయింది. తీవ్రవాద సమస్య కానీ, మత విద్వేషాలు కానీ, ముఠా కక్షలు కానీ, రౌడీజాన్ని కానీ పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు కూడా నా ఆలోచన అదే. ప్రజలకు న్యాయం జరగాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఆడపిల్లలు ఎవరైనా బయట పోతే తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా సురక్షితంగా ఇంటికి వస్తారనే ధీమా ప్రతి ఒక్క తండ్రికి ఇవ్వడమే నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఎవరైనా సరే ఆస్తి ఉంటే కొంతమంది రౌడీలు కానీ గూండాలు కానీ వాళ్ళని వేధించే పరిస్థితి లేకుండా, కబ్జాలు చేసే పరిస్థితి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివి చేయాలంటే పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఈరోజు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. దగ్గర దగ్గర మీరు చూస్తే 4,000 మంది 4,548 మంది పోలీస్ కానిస్టేబుల్ని ఈరోజే సెలెక్ట్ చేశారు. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు, ఎక్కడ ఎవరు ప్రలోభ పెట్టే పరిస్థితి లేదు. 100% ట్రాన్స్పరెంట్గా పరుగు పందెం కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ అన్ని పెట్టి ట్రాన్స్పరెంట్గా ఫైనలైజ్ చేశారు. ఇందులో 1/3 అయితే గర్ల్స్ వచ్చారు. నేను చాలా ఉమెన్ వచ్చారు, చాలా సంతోషం. దగ్గర 2,000 మంది వచ్చారు. ఈ రిజర్వేషన్లు కూడా నేనే పెట్టాను. ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు అన్ని రంగాలలో ప్రాముఖ్యత రావాలని ఆ రోజు చాలామంది అన్నారు. పోలీసులుగా మహిళలు చేయలేరన్నారు. కాదు, ఎస్పీగా, డిఎస్పీగా, ఎస్ఐగా అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో మహిళలు ఉండాలని చెప్పి 1/3 రిజర్వేషన్లు పెట్టాం. ఈ మధ్య కాలంలో దీన్ని కూడా సరిగా అమలు చేయలేదు. ఫస్ట్ టైం 1/3 పోలీస్ కానిస్టేబుల్స్ అంతా కూడా మహిళలు వచ్చారు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఉల్లంఘించడానికి వీల్లేదు. 1/3 కంపల్సరీగా ఆడపిల్లలు ఉండాలి, గర్ల్స్ ఉండాలి, మహిళలు ఉండాలి. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను పోయినసారి ఇంకో టీచర్స్ కూడా పెట్టాను. కడాన ఆర్టీసీ కండక్టర్లకు కూడా పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్లు వచ్చారంటే అవి నేను పెట్టిందే. కానీ డ్రైవర్లకు కూడా పెట్టారు, కానీ డ్రైవర్లకు మాత్రం సాహసం చేయలేదు, చాలామంది రాలేదు. నాకు నమ్మకం ఉంది, ఒక రోజు వస్తుంది డ్రైవర్లుగా కూడా ఉమెన్ పనిచేసే రోజు దగ్గరలోనే ఉంది. ఇది అసాధ్యం కాదు. ఈరోజు బస్సులు కూడా అప్పుడు పెద్ద కష్టం కాదు, చాలా సింపుల్ అయిపోయినాయి. మెకానికల్గా మోడర్న్ బస్సులు వచ్చాయి, చాలా ఈజీ అయిపోయినాయి. ఆ బస్సులు వస్తే ఈజీగా నడిపే పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి ఒక శుభ కార్యక్రమంలో డీజీ గారు ఒక మాట చెప్పారు. 65,000 మందికి ఇయర్లీ మెడికల్ చెకప్ చేస్తామని. చాలా సంతోషం, నేను గర్వపడుతున్నా, అభినందిస్తున్నా. నేను కూడా మీరు పబ్లిక్ని, ప్రజల్ని శుభ్రంగా చూసుకోండి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేయండి. మీరు మీ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ఈ ప్రభుత్వం సహకరిస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. అందుకే వారు చేసే ప్రయత్నానికి ఒక 5 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఈ యొక్క మెడికల్ చెకప్కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాం. ఇదే కాదు, ఇంకా కావాలన్నా కూడా ఇస్తాను. అదే సమయంలో ఇంకో పని కూడా మీరు చేయాలి. మేము హ్యాపీ సండే పెట్టాం, మీ పోలీసులు కూడా వర్తిస్తుంది. ఎక్సర్సైజ్ ఒకటి మీరు బాగా చేయించాలి. అది హోమ్ మినిస్టర్ చంద్రరాజప్ప గారి నుంచి ప్రారంభం కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ పోలీసులకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మాత్రం అందరికీ కాంపిటీషన్ పెట్టారు, పరుగు పందాలు పెట్టారు కానిస్టేబుల్గా మాత్రం. చాలా సంతోషం. కానీ
సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే పని చేయలేదు. కాబట్టి నా లెక్క ప్రకారం అప్పుడప్పుడు మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. దానివల్ల హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. రెండోది హ్యాపీగా కూడా ఉంటారు. ఇది కూడా పోలీసులు ఒక టైం పెట్టుకొని కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ రావాలి. ఇది కూడా మీరు ఆంధ్రప్రదేశ్ని మోడల్గా తయారు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, స్లిమ్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరు కొంచెం డివియేట్ అవుతున్నారు. వాళ్ళకు కూడా చేయగలిగితే పర్ఫెక్ట్ సిస్టమ్ వస్తుంది. ఫైనల్గా మంచి స్మార్ట్ పోలీస్ స్టేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో పోలీసులు కూడా స్మార్ట్గా ఉండబోతున్నారు, కూడా సృష్టిస్తూ ఉంటారు. అవన్నీ మన రాష్ట్రాన్ని మనందరం ఒకటే ప్రాక్టీస్ చేద్దాం, ఆనందంగా ఉందాం. సమాజాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం. అవకాశాలు బోలెడని ఉన్నాయి. నాయకత్వం సమర్థవంతంగా ఏ ఫీల్డ్ అయినా సరే, నేను ఒక ఫీల్డ్ అని చెప్పలేదు. ఒక దేశ నాయకుడు బాగుంటే ఆ దేశం బాగుపడుతుంది. రాష్ట్రంలో నాయకత్వం బాగుంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీలో బాగుంటే కంపెనీ బాగుపడుతుంది. ఒక ఇంట్లో నాయకుడు సమర్థవంతంగా ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ గట్టిగా ఉంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా పకడ్బందీగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది యథార్థం. అలాంటి నాయకత్వాన్ని ఇవ్వాలనేదే నా ఆలోచన. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిల్లో కూడా ఇలాంటి నాయకత్వాన్ని ఇవ్వాలని మనం ముందుకు పోతున్నాం. ఆ దిశలోనే ఈరోజు ఒక మంచి మోడల్ పోలీస్ స్టేషన్ వచ్చింది. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ఉందని మళ్ళా పోలీస్ స్టేషన్ రావాలన్న ఆలోచన మీకు రాకూడదు. పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషనే. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను, పోలీస్ స్టేషన్ రావడం తగ్గాలి. పోలీస్ స్టేషన్ అవసరమే రాకూడదు. రెండోది కోర్టు అవసరం కూడా తగ్గాలి. ఈ రెండు తగ్గాలంటే సిటిజన్స్ అంతా ఒక క్రమశిక్షణ కలిగిన సిటిజన్స్గా ఉండాలి, లా అబైడింగ్ ఉండాలి. అప్పుడే సాధ్యమవుతాయి. దానివల్ల మనం ఊహించిన ఫలితాలు వస్తాయి. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ పోలీస్ స్టేషన్ని తక్కువ డబ్బులు తక్కువ సమయంలో బ్రహ్మాండంగా చేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. Small book will be released by the Honorable Chief Minister now. చెప్తారా? ఆచార్య ఎన్జి రంగా గారి స్వీయ చరిత్ర ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. రావిల సాంబశివరావు గారు రచయిత. థ్యాంక్ యూ సార్. ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించగలమని చెప్పి నమ్మకంతో మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాం సార్. ఆల్ త్రూ. సార్ రాష్ట్రపతి అవార్డు వచ్చింది కదా ఈయనకేమన్నా? సునీల్ కుమార్.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలు పెట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎక్కడ ఏం జరిగినా మన పోలీస్ స్టేషన్ చూసి మన పరిపాలన చేసే విధంగా ఇలా ఇలా తీసుకోవడం జరిగిందని చెప్పి అందరికి కూడా తెలియజేసుకున్నాం. అలాగే కౌన్సిలింగ్ విషయంలో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా ఇలా పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్గా ఇలా రాష్ట్రమంతా జరగాలనే ప్రయత్నం. అందులో భాగంగా ఇలా గుంటూరు నుంచి ఇలా పోలీస్ స్టేషన్ ఇలా ఓపెన్ చేసామని చెప్పి 2 పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే రెండో విషయం వచ్చినప్పటికీ ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పోలీసులో చాలా తక్కువ పోలీసింగ్ ఉంటే మనకి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. విన్నాలో కూడా మనం ఎప్పటిగా మనం పనిచేస్తున్నాం కానీ ఇలా పరిపాలన అంతా సాగిస్తున్నాం. దానికోసం మన ముఖ్యమంత్రి గారు రిక్రూట్ చేయాలని ఉద్దేశంతో ఇలా రిక్రూట్మెంట్ రిజల్ట్ కూడా ఇచ్చామని దానికి పాదర్శిగా మనం రిక్రూట్ చేసాం. ఇలా భవిష్యత్తులో కూడా ఆడపిల్లలకు కూడా ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఇలా మహిళా పోలీస్ స్టేషన్ కూడా రిక్రూట్ చేయాలని ఆలోచనలో పెద్ద ఎత్తున మేము తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలా పోలీసింగ్ అలాగే ఈరోజు మరి పోలీస్ మాన్యువల్ తీసుకోవడం జరిగింది. ఇవాళ భారతదేశంలో మన మాన్యువల్ అన్నింటిలో కన్నా మంచిది ఉండాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి ఆదేశ ప్రకారం మాన్యువల్ తయారు చేసాం. అందులో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలో కానీ 4 వాల్యూములు చేసి మన పోలీసు ఎవరైనా సరే చూసి పరిపాలన చేయొచ్చు అన్నది ఇవాళ దీంట్లో పెట్టి ఇవాళ అది కూడా ఇవాళ అందించామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే పనితరాన్ని బట్టి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అంటే ఎవరైతే బాగా ఆఫీసర్లు పనిచేస్తారో రైట్ పొజిషన్ ఇవ్వాలన్నది ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుని దాన్ని కూడా మేము చేస్తున్నామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఆదేశం ప్రకారం ఎవరైతే క్రైమ్ లో బాగున్నారో ఎవరైతే మనకి బాగా చేస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఏపీసీ ప్రైవేట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఎప్పుడు 3 నెలలకు ఒకసారి మళ్ళీ 10 కేసు కూడా స్టడీ చేసి ఆ కేసులన్నిటి కూడా ఎవరైతే బాగా చేస్తున్నారో వారందరికీ కూడా ప్రైజ్లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకో. అలాగే రాష్ట్రంలో ఎలా కానీ ఉద్యమాలు వచ్చినాయి అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనందరూ కూడా సమీక్షించుకుని వాతావరణం బట్టి మన పరిస్థితులను బట్టి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. దానికోసమే ఇలా అన్ని ప్రయత్నాలు మేము చేసి ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలని పోలీసు వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలని చెప్పి ఇలా పనిచేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి అనే కార్యక్రమం ఉన్నాయి, సమయం లేదు, మన ముఖ్యమంత్రి గారు అంతా చెప్తారని చెప్పి మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు హోంశాఖ మంత్రులు శ్రీ చినరాజప్ప గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, శ్రీ రావెల కిషోర్ బాబు గారు, వేదికను అలంకరించిన సహోద్యోగులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మార్పు ఇవాళ మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న మార్పు అనండి ఒక పెద్ద ప్రయోగానికి నాంది లాంటిది. మన ముఖ్యమంత్రి గారు కృష్ణా పుష్కరాల సమయం నుంచి కూడా మనలో మార్పు ఎందుకు రావాలి, ఏ విధంగా రావాలి, ఏ విధంగా మీరు ప్రజాసేవలో ఒక క్వాలిటీ సర్వీస్ మీరు అందజేయగలగాలి, టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి అని ఎన్నో రకాలుగా మాకు సలహాలు ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో సహాయాన్ని అందజేస్తూ సపోర్ట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ హోంశాఖ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఈ మార్పుల్ని పరిశీలిస్తూ సూపర్వైజ్ చేస్తూ వెన్నంటి మాతో ఉన్నందుకు చాలా సంతోషం. సార్, సమయం ఎక్కువ లేనందున ఈ సభాముఖంగా మార్పుకు నాంది చుట్టడమే కాకుండా దీన్ని ఒక పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతూ ప్రజాసేవలో పోలీసుల్లో మార్పు రావడమే కాకుండా పోలీస్ అనేటువంటిది ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా ఉండాలి. అదేవిధంగా పోలీసింగ్ అంటే పోలీస్ లేకుండా పోలీసింగ్ ఉండాలి. దాన్ని మీరు చక్కగా ఇన్విజిబుల్ పోలీస్ అండ్ విజిబుల్ పోలీసింగ్ అని చెప్పని సింగపూర్ తరహాలో పలుమార్లు చెప్పడం జరిగింది సార్. దానిలో భాగంగానే ఇవాళ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అనేవ్వండి, మా కానిస్టేబుల్స్ ఎవరైనా బాడీ వాన్ కెమెరాస్ కానివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ డన్ సార్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు మేమందరం కూడా తమకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని చిన్న కార్యక్రమాలు సార్. ఈ
ఈ పోలీస్ స్టేషన్ తయారు చేయడంలో నిర్మించడంలో జరిగినటువంటి స్మాల్ వీడియోని మేము ఇప్పుడే డిస్ప్లే చేయడం జరిగింది సార్. అదేవిధంగా 2001వ సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్కి పోలీసుల పనితనం ఎలా ఉండాలి అంటే ఒక మాన్యువల్ ఉంటుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ అనేది 2001 తర్వాత ఇంతవరకు దాన్ని రివైజ్ చేయడం జరగలేదు. ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దానికి ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్. తమరి స్వహస్తాలతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ 4 వాల్యూమ్స్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. పాత రోజుల్లో ఒక ఓల్డ్ టైప్ ఒక కార్డు ఉండేది సార్. దాన్ని ఇప్పుడు మోస్ట్ మోడర్న్గా ఒక పాన్ కార్డు తరహాలో QR కోడ్ని కూడా పొందుపరిచి ఆ కార్డు తీసుకొని ఏ హాస్పిటల్కి పోయినా వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు అని మొత్తం కూడా పొందుపరిచి ఆ QR కోడ్ రూపంలో స్మార్ట్ కార్డు కూడా తయారు చేశాం సార్. ఒక్క కానిస్టేబుల్కి తమ ఈ స్వహస్తాలతో ఇచ్చి ఈ స్కీమ్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతిక పరంగా పోలీస్ వ్యవస్థను పటిష్టపరుద్దాం, నేరరహిత నవ్యాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం, ఆదర్శ పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవి ఈ రోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.